Morning everyone, this is Mrs. Prasanna speaking to you. So once again welcome to my channel Mulpuri Raj. సో నేను వచ్చాను అంటే ఏదో ఒక కార్యక్రమంతోనే వస్తాను, మంచి ఉద్దేశంతోనే వస్తాను. సదుద్దేశాలు ఎప్పుడు మనసులో పుడుతూనే ఉంటాయి. మనం జాగ్రత్తగా వాటిని టేం చేసుకుంటూ ఉండాలి, ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సో ఈ బాబు నాకు ఇవాళ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చిన్న సేవా కార్యక్రమం జరుగుతుంటే దానిలో నేను పాలు పంచుకోవడం జరిగింది. బాబు పేరు ముక్కురేగం. సో మనకి విద్య అనేది ఎంత ఇంపార్టెంటో మీకు నాకు తెలియదు కాదు. సో మనం చదువుకుంటేనే మనం ముందుకెళ్తాం, 10 మందిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో ఈ బాబుకి దృక్పథం ఉంది, చదవాలి అన్న సదుద్దేశము, దృక్పథం, ఒక స్ట్రాంగ్ డెడికేషన్ అయితే కనిపించింది. కానీ ముందుకెళ్లే దారి అయితే లేదు. సో ముందుకెళ్లే దారి కావాలంటే మనకి ఎవరు కావాలి? దాతలు కావాలి. ఆ దాతల్లో దాన గుణం ఉండాలి. ఓకే, ఆ దాన గుణం ఉన్నటువంటి కొంతమంది దాతల్లో వీరి పుట్టినరోజు చేసుకుంటున్నాం ఈరోజు మనం. జగదభిరాజు గారు USA నుంచి, వారి ఫ్రెండ్ ఈయన పుట్టినరోజు చేస్తూ ఆయన తరపున కొంత స్కాలర్షిప్ అనేది ప్రకటించారనమాట. అమౌంట్ అనేది 25,000 is not a small thing. So this boy has completed first year intermediate. He has done it in Chaitanya College and now he is pursuing his second year intermediate అనమాట. సో మీకు తెలుసు ప్రైవేట్ కాలేజెస్లో ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో. సో మనం ఎలాంటి కండిషన్స్లో ఉన్నాయి వాళ్ళకి అనవసరం. వాళ్ళు కార్పొరేట్ సంస్థలు విద్య అందిస్తున్నారంటే ఇది లేకుండా అందించరు. సో ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళైతే ఆర్థిక సహాయం చేయరు, కానీ ఇలాగ దాతల నుంచి వచ్చిన డబ్బుల ద్వారా పిల్లలు చదువుకోవడానికి ఒక దారి అనేది ఏర్పాటు అవుతుంది. సో ఇదే దారి ఏర్పడాలంటే మనకు ఒక సంస్థ ఉండాలి. ఆ సంస్థ పేరే అభ్యుదయ మహిళా మండలి అన్నమాట. సో వారి ఇందాక మాట్లాడిందా, సో సుశీల గారి ఆధ్వర్యంలో ఈ అభ్యుదయ మహిళా మండలి అనేటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ బాబుకి 25,000 ఆర్థిక సహాయం అనేది ఇవ్వటం జరిగింది. సో విద్య అనేది మనకి అంత ఈజీ అయితే కాదు. ఓకే, అరిచేతిలో ఉన్నటువంటి ఫండ్ అయితే కాదు. అండర్స్టూడ్? సో మనం దీనిని సాధించాలి అంటే అరటిపండు ఇస్తే ఈజీగా తింటావా? ఈజీయేనా నీకు? కొబ్బరికాయ ఇస్తే ఈజీగా తినగలవా? కొబ్బరి బొండం ఇస్తా, నీకు ఇంత కొబ్బరి బొండం ఇస్తాను, ఒక చేతిలో అరటిపండు ఇస్తాను, ఏది నువ్వు ఈజీగా తినగలవు? అరటిపండు ఈజీగా తింటావు. అరటిపండు అంటే గబుక్కును ఒకరు ఇస్తే తీసేసుకుని జేబులో పెట్టుకునే వస్తువు లాంటిది. కానీ కొబ్బరికాయ అనేది మనం కష్టపడి సంపాదించుకొని మనం తెలివితేటలతో ముందుకెళ్ళడం. అదేనా? ఇప్పుడు నీకు ఆర్థిక సహాయం జస్ట్ ఎవరో ఇచ్చారు, నీకు ఇది అరటిపండు లాంటిది, తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకుని వెళ్ళిపోగలవు. కానీ దీని ద్వారా వచ్చే విద్య ఏంటి? నీకు చేతిలో ఉన్నటువంటి కొబ్బరి బొండంతో సమానం.